సింపతి చూపించారు. బట్ ఆ టైంలో నాకు సింపతి కాదు, మాకు ఆనందం కాదు, అది మాకు భయం ఉంది. ఆ టైంలో సింపతి చూపిస్తామంటే సింపతిగా అనిపించదంట, భయం వేసింది. మై చిల్డ్రన్స్ ఆస్కింగ్ మీ, అమ్మా మీరు మా లైఫ్ టోటலா போயிட்டாமா, இதுக்கு மேல நமக்கு காரணம் எனக்கு ஸ்கூல் அனுப்ப மாட்டீங்களா, நம்ம நல்ல ஸ்கூல் படிக்க முடியாதா அப்படின்னு అలాంటి సిచ్యువేషన్ లో కొడుకు అడిగాడంట, నా జీవితం ఇంతేనా, నా బతుకు ఇంతేనా, నేను స్కూల్కి వెళ్ళలేనా, నాకు మనం డబ్బు సంపాదించుకోలేనా, మన లైఫ్ ఇంతేనా అని చెప్పేసి కొడుకు అడిగాడంట. அப்ப எனக்குள்ள ஒரு பெரிய பயம் வந்துச்சு. నాకు లోపల నుంచి చాలా భయం వేసింది. நான் என்ன பண்ண போறேன் அடுத்து லைஃப்ல எனக்கு தெரியல. నేను ఏం చేయాలనుకున్నా కూడా నాకు అర్థం కావట్లేదు. அந்த டைம்ல எனக்கு ஒரு 176 రూపీస్ 460 రూపీస్ வந்தது. 2 மாசம் ఐసీయూలో இருந்தேன்னு சொன்னல. ఆ 2 నెలల్లో ఉన్న సిచ్యువేషన్ లో నాకు జనవరిలో 176, ఫిబ్రవరిలో 440 రూపాయలు వచ్చిందని తెలిసింది. నా ఐసీయూలో இருந்து வந்துட்டு ఇన్కమ్ స్టేట్మెంట్ நீங்க చెక్ பண்ணுங்கன்னு சொல்லும்போது நான் பார்க்கறேன், எனக்கு நான் என் வீட்டுకే வாங்கல. ఐసీయూలో నుంచి వచ్చినప్పుడు ఇన్కమ్ స్టేట్మెంట్ చెక్ చేసుకో అని చెప్పినప్పుడు చెక్ చేసుకోలేని సిచ్యువేషన్ ఉన్నా. నా ఎన్ వీட்டுకి ఎంత పొరులుమే వాங்கல. ఇంటికి ఏమీ తీసుకోలేదు కనీసం వెస్టేజ్. అదే எனக்கு ఇన్కమ్ வந்தது. అయినా కూడా నాకు డబ్బులు వచ్చినాయి వెస్టేజ్. గోల్డ్ లేదది. గోల్డ్ అదే హోల్డ్ అంటే కంపెనీ హోల్డ్ చేస్తది, ఆ అమౌంట్ వచ్చింది ఒకసారి కానీ. ఓకే, సో అంత టైం లో நான் థింక్ பண்ணேன். ఆ టైంలో నేను ఆలోచించాను, என்னன்னா நான் ఇన్వెస్ట్మెంట్ நான் வந்து బిజినెస్ பண்ணல 2 మంత్స్. నేను అసలు డబ్బులే పెట్టలేదు, అలాంటిది బిజినెస్ చేయలేదు, నాకెందుకు డబ్బులు వచ్చింది అని చెప్పేసి ఆలోచించాను. அப்ப என்ன சொன்னாங்க, உங்க ఫ్రెండ్స్ வாங்கிருக்காங்கல்ல, ఫ్రెండ్స్ బై பண்ணிருக்காங்கல்ல. అప్పుడు ఏమనిపించిందంటే, అప్పుడు ఏం చెప్పారంటే, నీ కింద ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు కొనుక్కున్నారు కదా, ఆ డబ్బులు వచ్చినాయి అని చెప్పారు. అందుకని డబ్బు వచ్చింది. ఫ్రెండ్ మై లీడర్స్ టెల్లింగ్ మీ. ఆ టైంలో వాళ్ళ సీనియర్ చెప్పారు, ఓకే వాళ్ళు కొనుక్కోవడం వల్ల ఈ డబ్బు నీకు వచ్చింది. బట్ మాకు ఏదుమే ఎఫర్ట్ చేయలేదు, మా ఏదుమే వర్క్ చేయలేదు. ఆ టైంలో మాకు ఇచ్చిన చిన్న అమౌంట్ మాకు పెద్ద మోటివేషన్ వచ్చింది. వై బికాజ్ మా ఏదుమే వర్క్ చేయలేదు, అప్పుడే మాకు 176 రూపీస్ వచ్చింది. మా పెద్ద వర్క్ చేయప్పుడు మాకు చాలా పెద్ద ఇన్కమ్ వచ్చింది. ఆ టైం ఐ రియలైజ్ మై మిస్టేక్. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైంది. ఇయర్ మంత్ స్టార్ట్ అవునప్పుడు మాకు 4208 రూపీస్ కమింగ్. స్టార్ట్ చేసినప్పుడు 4200 రూపాయలు వచ్చింది. ఆ టైంలో బొటిక్ లా రన్ பண்ண முடியல. ஏன்னா 2 మంత్స్ ఐసీయూలో இருந்தப்ப టోటలీ ఆల్ బిజినెస్ ఇస్ డన్. ఎదుమే నడకదు. బొటిక్ రన్ చేయాలా, సార్ బిజినెస్ రన్ చేయాలా, ఏమీ రన్ చేయాలా, అయినా కూడా 2 నెలల్లో చిన్న అమౌంట్ అయినా సరే వచ్చింది. మై హస్బెండ్ బిజినెస్ టోటలీ స్మాయిల్ బికాజ్ ఇన్వెస్ట్మెంట్ లేదంటే బిజినెస్ కూడా లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? సార్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు కదా, ఆ బిజినెస్ తాలూకా ఇన్వెస్ట్మెంట్ మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది, ఎందుకంటే కాన్సంట్రేషన్ చేయలేక. సో ఆ టైంలో మనకు వచ్చింది 4208 బిగ్ మోటివేషన్. ఆ టైంలో వచ్చిన 4208 రూపాయలు కూడా చాలా పెద్ద మోటివేషన్ ని, స్ఫూర్తిని నింపింది నాలో. ఆ టైంలో ఒక మిరాకిల్ కూడా అయింది. ఏ మిరాకిల్ అంటే మన ఫ్రెండ్స్ కు ప్రోడక్ట్ ఇచ్చిన వాళ్ళకు ఒక పర్సన్ ఒక చర్చ్ లో నీ పెయిన్ 5 ఇయర్స్ ఆ పర్సన్ కు గ్లూకోజ్ ఏమన్ కాల్షియం ఇచ్చినప్పుడు 5 ఇయర్స్ ఆ పర్సన్ నాట్ నీల్ డౌన్ మీకు తెలుగులో ఓకే. బట్ మా ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్ 5 ఇయర్స్ ఆఫ్టర్ చర్చ్ లో నీల్ డౌన్ పెట్టి ప్రేయర్ చేసింది. అంటే 5 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి కాల్షియం, గ్లూకోజ్ ఏమైనా క్యాప్సూల్స్ ఇవ్వడం వల్ల, ఈ మన సప్లిమెంట్స్ వాడటం వల్ల మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసుకోగలిగాడంట. సో ఆ టైం అప్పుడే నాకు అర్థమైంది. சொல்லுவாங்க தமிழ்ல கூட, நமக்கு ரொம்ப கஷ்டம் வந்துருச்சுனா, நமக்கு ரொம்ப கஷ்டம் வந்துருச்சு, నాకు చాలా కష్టం అనిపించినప్పుడు, மேல இருக்கார்ல ஒருத்தர் கடவுள், పైన ఉంటారు కదా ఒకడు దేవుడు, அப்பதான் ரொம்ப நம்மள பிடிச்சிப்பாரு. అప్పుడే గట్టిగా నన్ను పట్టుకుంటాడు. ஆனா நம்ம நிறைய பேர் அப்படி நினைக்க மாட்டோம். కానీ మనం అది ఎప్పుడు గమనించాం. நம்ம என்ன நினைப்போம்னா, இவ்வளவு கஷ்டத்தை கொடுத்துட்டாரே திட்டிட்டு இருப்போம் கடவுளை. ఆ టైంలోనే మనం దేవుడిని ఇంకా తిట్టుకుంటాం కదా. நான் நல்லா தானே இருக்கேன், நான் எவ்வளவு హెల్ప్ பண்ணிருக்கேன், நான் நல்லவ தானே, எனக்கே இப்படி கொடுத்தா கடவுளை திட்டுவோம். నేను 171 రెండో సంవత్సరం నా ఇన్కమ్ చూసుకుంటే స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు 1,90,000 2 లక్షలు, అలాగే సంవత్సరంలో 25 లక్షల రూపాయలు నేను సంపాదించాను. 4వ సంవత్సరం 41 లక్షలు సంపాదించాను.
ప్రతి సంవత్సరం 2015లో ఎంత సంపాదించాను, 2016లో ఎంత సంపాదించానో చూడండి. కోవిడ్ కు ముందున వరకు మా ఇన్కమ్ వెస్టీజ్ లో 3,22,39,820. కోవిడ్ రావడానికి ముందే నేను 3,22,39,000 రూపాయలు సంపాదించాను. సార్ కోవిడ్ కు ముందున వరకు మా ట్రావెల్ 20 to 25 డేస్. కోవిడ్ ముందు వరకు నా నెలకి 20 నుంచి 22 రోజులు నేను సార్ జర్నీ చేశాను. మా ఇన్కమ్ 4 lakhs 5 lakhs means my travel, my expense, my hotels, everything, my spending only 2.5 lakhs to 3 lakhs పోయింది. ఓన్లీ తిరగడానికే మొత్తం ట్రావెలింగ్ కి హోటల్ కి జర్నీకి 2.5 లక్షలు ఖర్చు పెట్టాను నేను. వీటి 2 lakhs my family కి. మిగతా 2 లక్షలు 4.5 లక్షలు సంపాదిస్తే దాంట్లో సగం ఖర్చులైపోయేది. మిగతా 2 లక్షలు నా ఫ్యామిలీకి ఇచ్చేదాన్ని. ఫ్యామిలీ కూడా లగ్జరీ లైఫ్ ఉంది, హిందీకు కూడా లోన్ ఉంది, కార్కు లోన్ ఉంది. సో మెనీ థింగ్స్ ఇస్ గోయింగ్. ఎస్ సార్ అర్థమైందా? సో ఆ టైం వరకు మాకు సేవింగ్స్ కూడా ఏదో లేదు. ఆ టైంలో కూడా నాకు ఎలాంటి సేవింగ్స్ లేవు. ఏడా బికాస్ ఆల్రెడీ నా రొమ్మ డెప్త్ లో జీరోలో ఉందా అంతే. నేను ఈ బిజినెస్ కి జీరో నుంచే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఉన్నది మొత్తం అంతా కొడుకు ఆపరేషన్ కాబట్టేశాను. అదే